పెరుగుతాయంటూ ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంధనాన్ని సేవ్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. పెరుగుతున్న ఇంధన ధరలతో జనాల్లో టెన్షన్ మొదలైపోయింది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రధానమంత్రి మోదీ పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। साथियों, आज जो संकट రైట్, ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దాని ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. మరో పక్కన భారత్లో మనం ఒకసారి ఇండియాలో చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ అనేది మనకు ఒక లైఫ్ బ్లడ్ లాంటిది, లైఫ్ లైన్ లాంటిది. అది లేకపోతే ధరలు ఆకాశాన్ని అంటిపోతాయి, అది లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఎలాగైనా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆయన దేశంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చారు. సో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల వచ్చే నష్టాలేంటి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి, వీటన్నిటికీ సంబంధించి బిగ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, రానున్న రోజుల్లో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు కూడా ఇరాన్ అమెరికా వార్ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇక్కడ మొత్తం కూడా షార్టేజ్ పెరిగిపోయింది. అక్కడ నుంచి రాకపోకలు ఆపేయడం వల్ల కూడా అక్కడ నుంచి సరఫరా మొత్తం ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా హార్మోజ్ నుంచి రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ అదంతా కూడా హార్మోజ్ మీదుగానే ఇక్కడికి వస్తుంది, మన దేశానికి వస్తుంది. కాబట్టి అక్కడ రాకపోకలు ఎప్పుడో బంద్ చేశారు. అదే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది